ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు ఫంక్షన్కి వెళ్తున్నాము. సంజయ్ అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు అన్నమాట. నా బాకరా అమ్మాయిలు తీసి పడిపోతారు, నవ్వుతే అమ్మాయిలు పడిపోతారు అని అంటున్నాడు మా పెద్ద కొడుకు. చిన్న కొడుకు నాయకుడు అయితే నవ్వద్దు అమ్మాయిలు పడిపోతారు అని అంటున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, నేను అందంగా ఉన్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారా గాలికొండలు అయితే మొత్తం కొండ మొత్తము అగ్గి వేస్తారు. ఎందుకు వేస్తారు తెలుసా? అగ్గి వేయడం వలన అక్కడ ఉన్న పాత గడ్డి మొత్తం కాలిపోద్ది. కాలిపోయిన తర్వాత కొత్తగా మళ్ళీ సిగిరిస్తుంది. సిగిరించిన తర్వాత కొండంతా పచ్చగా ఉండాలనేసి అదైతే అగ్గి వేస్తారు అన్నమాట. చూడండి మొత్తం కాలిపోతుంది. మొత్తం ఇదిగా ముందుకైతే మొత్తం కాలిపోయింది, అట్లయితే మొత్తం కాలిపోయింది. అక్కడైతే వేస్తుంది కాలుతుంది అన్నమాట. ఇప్పుడు వర్షం వస్తే కొత్తగా పచ్చగా సిగిరిస్తుంది అన్నమాట. దానివల్ల ఇవి ఇలాగ వేస్తారు. ఫ్రెండ్స్ మేము వెళ్ళే దారిలో అయితే బొడ్డప్పలు అయితే పడి ఉన్నాయన్నమాట. చూడండి చెట్టు మొత్తం అయితే కాలు అయితే కాస్తున్నాయి అన్నమాట. మేమైతే చిన్నప్పుడు ఇవి తింటుండే, కానీ ఇప్పుడైతే అనేక రకాల ఫ్రూట్స్ అనేసి వస్తే ఇప్పుడు తినడం అయితే మానేసామన్నమాట. చూడండి చాలా మంది కూడా మానేసారు. చూడండి ఇది మొత్తం చెట్టు మొత్తం పళ్ళు అనమాట, పెద్ద చెట్టు. చూడండి ఇక్కడ గెలుబలు అయితే ఉన్నాయన్నమాట. చూడండి పళ్ళు అయితే కిందకి పడి ఉన్నాయి కూడా, కొన్ని పళ్ళు పండిపోయినవి అయితే చూడండి మొత్తం పడిపోయి ఉన్నాయి. హాయ్ అండి అందరికీ. నేను ఇంట్లో పడుకుని ఉండేను. బాబాయ్ ఏమో ఫంక్షన్కి వెళ్దాం రా దారా అన్నాడు. మేమైతే ఫంక్షన్కి అయితే వచ్చేసాం అనమాట. బాబాయ్ వాళ్ళు అయితే ముందుకైతే వెళ్తున్నారు అనమాట. పెళ్లి కొడుకు చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. చూంటే వాళ్ళు చుట్టాలతో మాట్లాడుతున్నారు అనమాట. బాబాయ్ గారు అయితే ముందుకైతే వెళ్తాము, చూపిస్తాము. వాళ్ళు మా వాళ్ళు అయితే ఇక్కడైతే తింటున్నారు అనమాట. అలాగే చూడండి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడైతే తింటున్నారు అనమాట. చూడండి చూసారు కాదు, మనం వచ్చి రాగానే అయితే మనం రైస్ అయితే తీసుకున్నాం అనమాట. చూడండి నేను బాబాయ్ వాళ్ళు అయితే పెళ్లి కొడుకు చూడకుండా మనం అయితే రైస్ అయితే తింటున్నాం. చూసారు కదా తేడా పట్టిస్తున్నాం. మన ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు ఈ విధంగా చదివించి అయితే వెళ్తారనమాట. ఫోటో తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. చిన్న వయసు అయితే మనం ఫోటో తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. బాబాయ్ గారు అయితే ఫోటో తీసుకోవడానికి చూసారు కదా. మనమైతే ఫంక్షన్కి అయితే విజిట్ చేసి అయితే వెళ్ళిపోతున్నాము. మీకు చెప్పలేదు ఏంటంటే భోజనాలు అయితే చాలా బాగున్నాయి, చాలా బెటర్గా ఉన్నాయి అన్నమాట. పెళ్లి కొడుకుకి ఆల్ ద బెస్ట్ చెప్పేసి వెళ్తున్నాం అనమాట. గిఫ్ట్ తీసుకురాలేదు మనమైతే. సరే అయితే ఉంటాము.